సార్ టీవీ9 ఇంటర్వ్యూలో మోడీ గారు ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెప్పినట్టుగా కొన్ని కథనాలు రావడం చూస్తున్నాం సార్. నిజంగా ఆయన అలా చెప్పారా? అసలు ఏ అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది సార్ ఈ ఇంటర్వ్యూలో? యాక్చువల్గా ఇది మొన్నటి నుంచి ప్రచారం చేశారు. ఒక పవర్ పర్సన్తో మేము చేస్తున్నామని టీవీ9 వాళ్ళు. ఒక పెద్ద అంచనాల మధ్య జగన్ కానీ మోడీ కానీ ఉంటారని అందరూ అనుకున్నారు. సో అంచనాల మధ్య నిన్న పిఎం విత్ 5 ఎయిటర్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాదాపు 1 అవర్ పైన జరిగింది. సో మొత్తం చూశాను నేను. నిజానికి మా చిత్తూరు జిల్లా భాషలో చెప్పాలంటే ఇది ఒక ఉడాల ఇంటర్వ్యూ. దీంట్లో ఏమీ మోడీ చెప్పింది ఏమీ లేదు. అంటే సమగ్రంగా మోడీ గతంలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, అది కానీ తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు గతంలో ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ గతంలో ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇవేవి లేకుండా ఇంకేం మాట్లాడుతున్నట్టు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి కొంతమంది ఏమో కూటమి గెలుస్తుందని మోడీ చెప్పాడని, కూటమి గెలుస్తుందని పాయింట్ ఎక్కడ మోడీ చెప్పలే. అట్లాగే జగన్ పేరు కూడా తీయలేదు అక్కడ. ఇక్కడేమో అవినీతిలో బీఆర్ఎస్కి గోల్డ్, మన కాంగ్రెస్కి గోల్డ్ మెడలు, బీఆర్ఎస్కి సిల్వర్ మెడల్ ఇవ్వాలని ఇక్కడ చెప్పాడు. అట్లాగే ఆర్ ట్యాక్స్ జరుగుతుంది, కమిషన్ లేకుండా ఏ పని కూడా తెలంగాణలో జరగట్లేదని విమర్శించాడు. అక్కడికి వచ్చేసరికి అసలు జగన్ పేరు ఎత్తలేదు. జగన్ ప్రభుత్వం ఘోరంగా ఉందని కానీ, జగన్ ప్రభుత్వంలో బాలేదని కానీ, అక్కడ అవినీతి ఉంది కానీ ఏది కూడా జగన్ ప్రభుత్వం మీద ఒక మాట కూడా నెగిటివ్గా అసలు మాట్లాడలేదు. పోనీ రాబోయే ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయకత్వంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఒక మాట కూడా అనలేదు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి అన్నింది ఏంటంటే, నేను ముందు పొత్తెందుకు పెట్టుకున్నారా అని అడిగాడు. పొత్తెందుకు పెట్టుకున్నామంటే మాకు బలం ఉన్నా కూడా మేము పెట్టుకున్నాము, ఇట్లా తెలుగుదేశం శివసేన వాళ్ళని కూడా కలుపుకున్నాము అని అన్నాడు. దానికి కూడా కారణం ఆయన ఏం చెప్పాడంటే, ప్రాంతీయ ఆకాంక్షలు మేము గౌరవిస్తున్నాం అట్లాంటి ఒక సొల్లు మాట్లాడాడు. నిజానికి ప్రాంతీయ ఆకాంక్షలను ఆయన గౌరవించట్లేదు. గౌరవిస్తే తమిళనాడులో ఎందుకు అంత ఇబ్బంది పెడతారు గవర్నర్ ద్వారా, కేరళలో ఎందుకు ఇబ్బందులు పెడతారు ప్రభుత్వాలని అంటే, వీళ్ళకి అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాడు. ఆ విషయం చెప్పట్లేదు. ఈ అడిగేవాడు అంతకంటే లేదు. ఎందుకంటే అడిగే వాళ్ళకి ఇదంతా కూడా ముందే ఫిక్స్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఇంటర్వ్యూ ఫిక్సింగ్ అనమాట ఇది. అంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం, లేదా వీళ్ళు ఇచ్చిన వాటిని కూడా వాళ్ళంతా పక్కన పెట్టి వాళ్ళ టీము, మోడీ టీం ఏం ప్రశ్నలు ఇస్తే అవి అడిగారు వీళ్ళు. ఒక్క ప్రశ్న కూడా ఎక్స్ట్రా అడిగిన పరిస్థితి లేదు. సో ఇవంతా ముందే క్లీన్గా ప్రశ్నలు, దానికి ఆన్సర్లు ప్రిపేర్ అయిపోయి మాట్లాడిన పద్ధతి కనిపిస్తుంది క్లియర్గా. ఎక్కడ కూడా వీళ్ళు మోడీని ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న కూడా లేదు. ఇప్పుడు అడగాల్సింది ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మీరెందుకు విభజన హామీలు నెరవేర్చలేదు, మీరెందుకు కడప ఉక్కు ఇవ్వలేదు, మీరెందుకు మెట్రో కారిడార్ ఇవ్వలేదు, సో తర్వాత ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు, తర్వాత స్టేట్కి రావాల్సిన ఏ స్కీములు కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా అడగాలి. ఈ 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు మీరు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు అనేది కదా చెప్పాలి. అదేం చెప్పలేదు. అట్లాగే మేనిఫెస్టోకి సంబంధించి మీ ఫోటో కూడా ఎందుకు లేదు, ఇట్లాంటి ప్రశ్నలు వేయాలి కదా. సో అదేమి లేదు. అట్లాగే జగన్ ప్రభుత్వం ఎలా పెర్ఫామ్ చేసింది 5 ఏళ్లలో, జగన్ ప్రభుత్వం మీద మీ కూటమి ఇక్కడ విమర్శలు చేస్తుంది, దాని మీద మీరేమంటారు, జగన్ అవినీతి పరుడని, జగన్ అరాచకవాదని, జగన్ అభివృద్ధి చేయలేదని ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీరేమంటారు, ఇవేవి అడగలేదు. అట్లాగే పోలవరం చాలా ఇంపార్టెంట్ జాతీయ ప్రాజెక్టు, పోలవరం కట్టలేదని జగన్ విమర్శిస్తారు. ఇక్కడ జగన్ది కాదు కదా అది ప్రాజెక్టు, అది జాతీయ ప్రాజెక్టు, కట్టాల్సింది ఎవరు, సెంట్రల్. సో అది కదా అడగాలి. పోలవరాన్ని ఎందుకు కట్టలేదు మీరు, ఇవేవి లేకుండా ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే పొత్తులు, ప్రాంతీయ పరిరక్షణ, ఇవంతా మాట్లాడు. నిజానికి ఎవరికైనా మోడీని గమనిస్తే ప్రాంతీయ పార్టీల్ని చంపేసే కార్యక్రమమే ఆయన చేస్తున్నాడు. ఉంటే తనతో ఉండు, లేకపోతే జైళ్ళల్లో ఉండండి అని నాయకులకి చెప్తున్నారు. సో అంత క్లియర్గా మనకు కనబడుతున్నా కూడా అంత దాని ఏమంటారు నిర్మోహమాటంగా అబద్ధాలు ప్రచారం చేయడం టీవీ9కి చెల్లింది, మోడీకి చెల్లింది. ఓపెన్గా మాట్లాడడం, క్లియర్గా ప్రాంతీయ పార్టీలని నాశనం చేసే కార్యక్రమం ఉంది. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఎలా వేధిస్తున్నారో మనం జార్ఖండ్లో చూసాము, ఢిల్లీలో చూసాము, తమిళనాడులో చూసాము,
కేరళలో చూసాము, కర్ణాటకలో చూసాము. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఎట్లా వేధిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటే ఎలా సేవ్ చేస్తారో కూడా జగన్ని చూసాము మనం. తర్వాత ఇక్కడే తెలుగుదేశం నుంచి చేరిన సుజనా చౌదరిని చూసాము, త్రిపుల్ చూసాము, సీఎం రమేష్ చూసాము, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళని చూసాము, సీఎం అశోక్ చవాన్ లాంటి వాళ్ళని చూసాము. ఇట్లా బోల్డ్ మంది తమ పార్టీతో కలిసినాక వాళ్ళు మిస్టర్ క్లీన్ అయిపోతున్నారు, మిస్సెస్ క్లీన్ అయిపోతున్నారు. లేని వాళ్ళని ప్రాంతీయ పార్టీల్ని విపరీతంగా కిల్ చేయడం కనిపిస్తుంది. ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ని ఎందుకు లోపల పెట్టారని సుప్రీంకోర్టే అడుగుతుంది. సో క్లియర్గా మోడీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ ప్రతిపక్షాలు లేకుండా ఉండే దేశాన్ని కోరుకుంటుంది. ప్రతిపక్షాలు లేని దేశం అంటే అర్థం అది ప్రెసిడెన్షియల్ రూల్ తప్ప డెమోక్రసీ కాదు. డెమోక్రసీ అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాలు వద్దంటే అది ప్రెసిడెన్షియల్ రూల్ అవుతుంది. అంటే మోడీ బికమ్స్ ప్రెసిడెంటు, ఇంకా అన్ని రాష్ట్రాలు ఆయన కింద పనిచేయాలి. అది జరుగుతుంది. అట్లాంటివి ఏవీ అడగలేదు ప్రశ్నలు. సో చూసేవాడికి అన్ని ప్రశ్నలే వస్తాయి, ఆన్సర్లు ఏమీ లేవాడ. ఎందుకంటే వీళ్ళ చూసేవాళ్ళ ప్రశ్నలు అక్కడ అడగట్లేదు. సో కాబట్టి ఆయన ఏది చెప్పదలుచుకున్నాడో అదే చెప్తున్నాడు. సో వీళ్ళ పేరుకి 5 మంది. ఎందుకు 5 మంది? ఈ ప్రశ్నలందరూ ఒకడే అడగచ్చుగా, వాడు ఇచ్చిన ప్రశ్నలు. దీనికి మళ్ళీ ఎందుకు బిల్డప్? ఫైవ్ వెయిటర్స్ అని ఎందుకు బిల్డప్? 5 వెయిటర్స్ ఏమి అడిగారు వీళ్ళు? ఏమి అడగలే. ఆయన ఏమి ఇచ్చాడో అవి అడిగారు. కాబట్టి ఆయన క్లియర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన చెప్పింది ఏంటంటే మేము ప్రాంతీయ పరిరక్షణ కోసం పొత్తు పెట్టుకున్నామని ఒక మాట చెప్పాడు. దాని తర్వాత మీకు ఏం ఆశించి మీరు ఏం ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నారు పొత్తు వల్ల అంటే, మేము ఫలితాలని ఆశించట్లేదు, అంటే రాజకీయ ప్రయోజనాలను మేము ఆశించట్లేదు అన్నారు. రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ఏం ఆశిస్తుంది? అది కూడా చెప్పలే. దానికి ఏముంది ఆయనకి? ఓపెనే కదా అది. రాజకీయ పార్టీ మాకు 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలంటే ఏ పార్టీ వచ్చినా మేము కలుపుకుంటాం అనేది ఆల్రెడీ చెప్పారు వాళ్ళే చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి ఏంది? మళ్ళీ ప్రాంతీయ పరిరక్షణ ఇవన్నీ ఎందుకు? భాష ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు. సో అది చేశాము అని చెప్తున్నారు. తర్వాత నేను చిలకలూరిపేట సభలో అంత పెద్ద ర్యాలీని మధ్యకాలంలో చూడలేదు. సో అక్కడ క్లియర్గా ప్రజలు లోక్సభలో ఎవరిని గెలిపించాలని డిసైడ్ చేశారన్నాడు. రాష్ట్రంలో ఎవరిని గెలిపించాలని డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేశారో లేదో చెప్పలేదు. దానికి ఒక మాట ఏం వాడాడంటే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఉండాలా లేదా, మార్పు కావాలా లేదా, మాది మరింత బలపరచాలా ఎట్లా అనేది మాత్రం ఆలోచిస్తున్నారు అనేది తప్ప క్లియర్గా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు అని చెప్పడానికి ఏముంది అక్కడ? అంటే చెప్పట్లేదంటే అర్థమేమి? అందుకని మనం గమనిస్తే తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఈనాడు కానీ జ్యోతి కానీ ఎక్కడా వేయలే న్యూసే. మామూలుగా అయితే వాళ్ళు ఫ్రంట్ పేజీలో వేసి ఉండేవాళ్ళు. మళ్ళీ కూటమిదే విజయం, మోడీ కొండబద్దలు కొట్టిన మోడీ, తేల్చేసిన మోడీ, ఇట్లా వేసి ఉండేవాళ్ళు. అవి వేయట్లేదంటే అర్థం ఏంటి? అంటే మోడీ మరొకసారి కూటమికి వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతసేపు లోక్సభలో అంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్ని ఓడించి మా కూటమి వస్తుందని చెప్పలేదు. మొన్నంతా సునీల్ బన్సాల్ చెప్పారని వీళ్ళు రాశారు. తర్వాత ఆయన జీవీఎల్ నరసింహారావు ప్రకటించాడు కూటమి వస్తుందని. అదే మాట ఈయన ఎందుకు చెప్పట్లేదు? దేశంలో మేము 400 వస్తుంది అనేవాడు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము మా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఒక మాట అనాలి కదా. అదేం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమీ చెప్పనట్టే ఆయన ఒక మొక్క కూడా. డెవలప్మెంట్ మీద మాట్లాడలేదు, ప్రభుత్వాలకు సంబంధించి మాట్లాడలేదు, ఇప్పుడు పరిపాలనలో ఉన్న 5 ఏళ్ళు పరిపాలన జగన్ ప్రభుత్వం మీద మాట్లాడలేదు. ఏ రకమైన ఇది లేదు. అంత నిరాశాజనకమైన ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇది. ఇటు తెలంగాణ ప్రజలకు కూడా రజనీకాంత్ అడిగాడు, తెలంగాణ ప్రజలకి మీరు ఏమి హామీలు ఇస్తున్నారని. మేము 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం, అందులో తెలంగాణ ఉంది కదా, అది ఇస్తున్నాం, తెలంగాణ ఉంది కదా అంటున్నాడు తప్ప ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేక హామీలు అవసరం అవుతాయి, అవన్నీ ఏమీ చెప్పట్లేదు. సో క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే విషయాన్ని మాత్రమే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఏమీ చెప్పలేదు. ఆయన కూటమి గెలుస్తుందని కూడా ఆయన నోట్లో నుంచి రాలేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది తప్ప, అది కూడా ప్రధానంగా ఆయన స్ట్రెస్ చేసింది లోక్సభకు సంబంధించి. సో అంత తప్ప ఏమీ మాట్లాడలేదు. ఒక రకంగా ఇది నిరాశాజనకమైన ఇంటర్వ్యూ టోటల్గా. దీనివల్ల మరి ఏమి వాళ్ళకి లాభం ఉందో తెలీదు.
అది కాకుండా ఆయన తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి మా మీద 2014లో నమ్మకం ఉన్నింది, 2019లో అది విశ్వాసంగా మారింది, తర్వాత ఏమో అది గ్యారంటీ అయింది అని. అట్లేదు అంటే డిగ్రీస్లో చేంజ్ అని మనం అనుకోవచ్చు. నమ్మకం, విశ్వాసం, గ్యారంటీ అంటే కొంత తక్కువనింది, ఎక్కువైందని బేసిక్గా. సో అంటే మేము ప్రజల్లో బ్రహ్మాండమైన నమ్మకాన్ని క్రియేట్ చేసామని, అది మెజారిటీ ప్రజల్లో క్రియేట్ చేశారు, దాంట్లో ఉన్న డౌట్ లేదు. ఇక మత రిజర్వేషన్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. నిజానికి మత రిజర్వేషన్ అనేది అది కూడా అబద్ధాలు చెప్తున్నాడు మోడీ. మత రిజర్వేషన్ కాంగ్రెస్ ఇవ్వలేదు, మత రిజర్వేషన్ అలో చేయదు, సుప్రీంకోర్టు కూడా అలో చేయలేదు. అది అక్కడ ఉన్న పేదలకు ఇచ్చింది తప్ప మతం ప్రాతిపదిక మీద ఇచ్చింది కాదు. అది మతం ప్రాతిపదిక ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేసేది. సో దాన్ని వక్రీకరించి మోడీ చెప్తున్నాడు, ముస్లింలకి మత ప్రాతిపదిక మీద ఇస్తున్నారని. సో అదే మాట్లాడాడు ఇక్కడ. ఇక వచ్చిన తర్వాత 100 రోజులు అతి మంచి పని చేయబోతున్నాడు అన్నట్టు అది చూసి అందరికి భయంగా ఉంది. నిజానికి ఆయన మంచి పని అంటే జనాలకి బాధ పెట్టే పని అవుతుందేమో అని. సో అది కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఆయన హక్కులకు సంబంధించి బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడే భయపడుతున్నారు జనాలు.